తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 31వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనుల్ని అధికారులతో కలిసి వార్డులోని ప్రతి వీధిలో తిరిగి పరిశీలించారు. తెనాలి పట్టణంలో చేపడుతున్న సామూహిక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా 31వ వార్డులో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. అధికారులతో కలిసి వార్డులోని ప్రతి వీధిని పరిశీలించారు. మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలతో నిండిపోయిన కాలువలను శుభ్రం చేయించారు. ప్రధాన కాలువలపై బండలు తొలగించి స్కిల్ట్ని తీయించారు. అంతేకాకుండా నీటిపారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలను ప్రతి వార్డులో చేపడుతుందని ఆమె తెలిపారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుకు వచ్చేసి డ్రైన్స్ ప్రాబ్లం అనేది బాగా ఉంది. అందుట్లో ఈ కల్వర్ట్ల కింద కూడా కన్స్ట్రక్షన్ జరుగుతానా ఆ కల్వర్ట్ల కింద కంకరు, ఇటుకరాళ్ళు, సిమెంట్ ఇదంతా స్ట్రక్ అయిపోతుంది జరిగింది అక్కడ. అది దానివల్ల రోడ్డు మీదకి కాలువ నీరు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దాని మీద డ్రైన్స్ మీద బండలు కానీ లేకపోతే ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. లేదా ఆ కల్వర్ట్లు అక్కడితో కూడిపోయి ఆ మురికి నీరంతా ఆగిపోయి వాటిల్లో దోమలు అనేది మన అందరికీ తెలిసింది. ఆ మురుగు నీళ్ళలో దోమలు ఉత్పత్తి పెరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ చెత్త చెదారం కూడా ఈ రోడ్డు మీద కానీ డ్రైన్స్లో కానీ వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ప్రజలందరూ సహకరిస్తే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి అలానే ఈ రోడ్లో కూడా ఈ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కల్వర్ట్లు ఇది త్వరలోనే చేపిస్తానని కోరుతున్నాను.